హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు ఆకుకూరలు లేతగా ఉన్నాయి, స్మాల్ ఆకు అయితే తీసుకురమ్మని ఎప్పటి నుంచో చెప్తున్నానండి. ఈరోజు అయితే తీసుకొచ్చిందనమాట. మాకు ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే ఆవిడే తీసుకొచ్చింది. తోటకూర, పాలకూర, కొత్తిమీర, నాటు కొత్తిమీర అనమాట. ఇంకా పచ్చడి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే పాపకి దొండకాయ మసాలా కర్రీ చేశాను. అంటే 4 దొండకాయలు ఉన్నాయండి. ముందుసారి చేశాక ఇంకా 4 అయితే మిగిలినాయి అనమాట. ఉల్లికారం చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా. ఆ 4 వచ్చేసి ఒక ఉల్లిపాయ వేసి ఒక టమాటా, ఇంకా తనకైతే మసాలా కర్రీలా చేసేస్తానండి తన ఒక్కదానికి. ఇంకా తనకి చేసేసి రైస్ కూడా పెట్టేసి బాక్స్ పెట్టేసేసి ఇంకా తనని స్కూల్కి పంపించేస్తాను. ఇంకా తను వెళ్ళాక నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నానండి మా వారికి నాకును. ఇంకా మా బన్నీగడికి కూడా పాలు వేడి చేసి గిన్నెలో వేసాను అనమాట. ఇంకా వాడికైతే పాలు పెట్టాలి, వేడివేడిగా పెడితేనే తాగుతుందండి, గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇంకా అవి కాచేసి గిన్నెలో పోసి పక్కన పెట్టాను, చల్లారిని ఇంకా పెట్టానండి. అవి పెట్టాక 10 నిమిషాలు ఆగేదాకా కూడా తాగదండి, అసలు దానికి ఎంత గేరో. ఇంకా నేనైతే టీ తెచ్చుకొని తాగేస్తున్నాను బయట కూర్చొని. ఇంకా బయట వాతావరణం కొంచెం చల్లగా ఉండి బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నానండి. ఈ సైడ్ అంతా కూడా పువ్వుల మొక్కలు అవి ఉంటాయన్నమాట పైన. అందంగా నేచర్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా బయట కూర్చున్నానండి. మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇల్లంతా కూడాను మొత్తం సదురుకొని రావాలన్నమాట. ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి, వాషింగ్ మిషన్కి వేయాలి. ఇంకా వీళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టేయచ్చు. ఇంకా మా వారును బాబు ఉన్నారండి. ఇంకా బాబు జ్వరం వచ్చిందని చెప్పి స్కూల్కి వెళ్ళట్లేదు 2 డేస్ నుంచి, తనకి హెల్త్ బాగాలేదనమాట. ఇంకా దోశలు అయితే వేస్తానన్నాను, వేయమన్నారండి. ఇంకా అందులోకి పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశపిండి గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇంక ఇది కొంచెం కూలింగ్ తగ్గాకైతే వేసుకోవచ్చానని చెప్పేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పల్లీ చట్నీకి వచ్చేసరికి పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అందులోకి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకుంటే బాగుంటుందండి. ఇందులోనే చిన్న చింతకాడ కూడా వేస్తాను. అంటే నేను వచ్చేసి టమాటాలు వేసి చేస్తాను, ఇలా ఒక టైప్లో చేస్తానండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక దాన్ని మిక్సీ పట్టుకుంటే పల్చగా చట్నీ చాలా బాగుంటుందండి. నాకు వచ్చిన ఎన్ని రకాలు వచ్చి అన్ని రకాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మొన్న ఒక రకం చెప్పాను కదా, ఇది ఒక రకం అనమాట. ఇంకా చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలు తీసుకొచ్చి 3 డేస్ అవుతుందండి, ఇంకా అలా ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లోను. ఇంక ఈ రోజైతే పప్పు ఆకుకూర చేయమన్నారు. ఇంకా పాపకైతే దొండకాయ కర్రీ చేశాను కదా, అదైతే కొంచెం ఉండిందనమాట. దానికి తోడు పప్పు ఆకుకూర చేయమంటున్నారండి, చేయాలి. ఇంకా మా బన్నీగా చూసారు ఎలా నించొని చూస్తున్నాడో. ఇంకా నేను పప్పులు నానబెట్టుకోవాలండి, ఇంకా చాలా పని ఉందన్నమాట. ఇంకా చట్నీ చేసేసి వీళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చానంటే నాకు చాలా పని అయిపోతుందండి. ఈ పని అయ్యాక తర్వాత పప్పులు అయితే నానబెట్టుకుంటాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకున్నాక దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ జారుగా బాగుంటుంది. ఇక మిక్సీ జార్ అయితే జార్ ఒక చోట ఉంటే మూత ఒక చోట ఉంటుంది అనమాట. మా పాప అన్నీ ఒక చోట పెట్టదండి. ఫ్రెండ్స్, నా మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.